ఈ పంచేంద్రియ జ్ఞానాల ద్వారా ఏదైతే నిర్వహిస్తుందో ఆ కార్యం చేస్తుందో డైరెక్ట్ దాన్ని అర్థం చేసుకో, మీకు జ్ఞానం అర్థం. వెళ్ళినట్లు అందులోనే ఉంటారు, కానీ అది కాక మీరు వేరుగా ఉండలేరు. ఆ తర్వాత ఏం చేయటం లేదు, నేనేం చేయలేదు, ధ్యానం కూడా చేయటం లేదు, మాట్లాడి మీరే నేనే ధ్యానం చేయగలిగితే గురువు ఎందుకు ఇంకా అవసరం లేదు కదా. నమస్తే. శ్రీ కృష్ణమూర్తి గారు ఆనందాన్ని కోరడం అనే సబ్జెక్ట్లో ఒక మాట చెప్తున్నారు. ధ్యానం యొక్క ఫలితం ధ్యానమే. ధ్యానం ద్వారా కానీ దానికి ఇంకా పైన కానీ ఏదైనా ప్రయత్నించడం లక్ష్య సాధన అవుతుంది. సాధించినది మళ్ళీ పోతుంది. ఫలితాన్ని ఆశించడం స్వయం కల్పనని కొనసాగించడమే అవుతుంది. ఫలితం ఎంత ఉన్నతమైనదైనా అది వాంఛారూపమే. ధ్యానం దేన్నో చేరడానికో సాధించడానికో సాక్షాత్కరింపజేసుకోవడానికో అయితే అది ధ్యానం చేసేవాడిని శక్తినిస్తుందంటే. ధ్యానం చేసేవాడే ధ్యానం. ధ్యానం చేసేవాడిని అవగాహన చేసుకోవడమే ధ్యానం. ఇప్పుడంతా పెద్దలందరూ ముఖ్యంగా తాత్వికులందరూ చెప్పేది సాధకుడిని అర్థం చేసుకోమని. సాధకుడు ఎవరు, ప్రశ్నించేవాడు ఎవరు, ధ్యానం చేసేవాడు ఎవరు, ఇదందే ముఖ్యం. ముందు చూచేవాడిని చూడు. జనరల్గా మనసు అది చేయదు. తను దాని నుంచి బయటపడటానికి ఒక దొంగని దొంగ పట్టుకునే ప్రయత్నం చేయడు. కానీ ఇంత ప్రాసెస్ కాకుండా ధ్యానం చేసేవాడిని నువ్వు చూస్తే నీకు ధ్యానం ఏమిటో అర్థమవుతుంది. ఇది చేయమని ఇదంతా కాకుండా డైరెక్ట్గా చూచేవాడిని చూడు. ఇక్కడ నేను మిమ్మల్ని చూస్తున్నా, ఈ మనసులో ధ్యానం పేరుతో లోపలిది చూస్తున్నా. చూచేవాడిని చూస్తే ఇది అది రెండు ఒకసారి అదృశ్యం అవుతాయి. ఇది ధ్యానం అంటే. మీరు ఏం చేస్తున్నారు, దేని చూస్తున్నారు కాదు, నువ్వు చూచేవాడిని చూడు, నీ అన్ని గందరగోళాలు సమసిపోతాయి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద. బ్రహ్మజ్ఞానైన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ వారి బోధల్ని అర్థం చేసుకోవటానికి విచారణ చేద్దాం. శ్రీ కృష్ణమూర్తి గారి బోధలు అర్థం చేసుకోవాలి అన్నా ముందు నిశిత దృష్టి, వినయం ఉండాలి. బాగా వినయం అంటే చెబుతున్న దాని ముందు అర్థం అవటం. ధ్యానము యొక్క ఫలితం జ్ఞానమే. అంటే ఇంకా ఆద్యంతాలు ఏం లేవు, ఒక ధ్యానం తప్పితే ఏం లేదు. అంటే ఇప్పుడు ఇక మనం అర్థం చేసుకోవాల్సింది మరి ధ్యానం గురించి వారు ఏం చెబుతున్నారు అన్నది. ఇప్పుడు మనకి వాళ్ళ మన మనసుల్లో మనం విన్న దాంట్లో ఒక ధ్యానం చేస్తే ఈ ఫలితం, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం అయిన అంతిమ గమ్యం ఏది, ఆ తర్వాత వచ్చే ఫలం ఏది అంటే అప్పుడు ఏమవుతుంది, ధ్యానం చేసేవాడు తర్వాత ధ్యానానికి ఒక విధానం, ఆ తర్వాత దానికి ఒక ఫలం, ఆ తర్వాత ధ్యానం చేసేవాడు మళ్ళీ పొందే ఫలం ఒకటి ఉంటుంది కదా. అంటే ఈ ధ్యానం చేసేవాడు కొనసాగుతూనే ఉంటాడు. ధ్యానము ఒకటి, ధ్యానం చేసేవాడు ఉన్నాడుగా, తర్వాత దానికి ఒక విధానం ఉందిగా, అంటే కొనసాగుతున్నాడుగా, చేయాలంటే వాడు ఉండాలిగా, తర్వాత దానికి ఒక ఫలం ఉండాలిగా, అంటే అది వేరే ఉండాలి. అయిందా? సరే, ఫలం వేరే ఉన్న తర్వాత మళ్ళీ పొందటానికి ఏం ఉండాలి. ఇది అయిపోయిందా? ఇక ఫలం పొందిన తర్వాత ఆ ఫలం మళ్ళా విడిగా కనపడాలి. ఎవరికి? అతనికి. ఒకటైతే అది ఎందుకు చేస్తాడు? తర్వాత చూసేవాళ్ళకి. అంటే మొత్తం మీద ఈ ధ్యానం చేసేవాడు ఎప్పటికీ ఉండిపోతూనే ఉన్నాడు. ఇక్కడే వేదాంతులు, జ్ఞానులు, శుద్ధ అద్వైతులు అనండి, బ్రహ్మజ్ఞానులు అనే చెప్పేదంతా కూడా మొట్టమొదటి దాంట్లోనే ధ్యానం చేసేవాడే ధ్యానం.
జ్ఞానానికి ప్రయాణం చేసేవాడు కూడా గమనం కూడా ధ్యానమే. గమ్యము ధ్యానమే, దాని నుంచి వచ్చే ఫలము ధ్యానమే. ఫలం ధ్యానమే అయితే ధ్యానం చేసేవాడే ఫలం అన్నమాట. నువ్వు తప్పితే ఇంకా ఫలం ఏం లేదు, నువ్వు తప్పితే గమ్యము లేదు, నువ్వు తప్పితే గమనము లేదు, నువ్వు తప్పితే ఫలము లేదు, మొత్తం నువ్వు తప్పితే అన్యము లేదు, అన్యం తప్పితే నువ్వు లేదు అని తెలియటమే ధ్యానం అని చెబుతున్నారేమో చూద్దాం. ఇప్పుడు మన బాహ్య జీవితంలో ఏదో పని చేస్తున్నాం, మనం ఉన్నాం, అది ఉంది, దాని నుంచి ఏదో ఫలం ఉంది, దానికి ఒక లక్ష్యం ఉండాలిగా. చేయాలంటే లక్ష్యం ఉండాలి, ఎన్నో ఒక ఉద్దేశం ఉండాలి, దానికి ఏవో ఎన్నెన్నో ఉన్నాయి. లక్ష్య సాధనే అవుతుంది అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ నిర్లక్ష్యం గురించి చెప్పట్లేదు. లక్ష్యమే అవుతుంది అంటే ఒకటి ఎంత అద్భుతంగా చెబుతున్నారు చూడండి. లక్ష్యమే అవుతుంది అంటంలో ధ్యానం నీకు పరాయిది అయిపోతుంది. ఎప్పుడైనా ఇతరమైన దానికేగా లక్ష్యం, కానీ గమ్యం, గమనం, ఫలం ఇవన్నీ కూడా లక్ష్యం కూడా దేనికోసం? ఫలం కోసమేగా. లక్ష్యం అంటేనే వేరైతేనే కదా, వేరైతేనేగా లక్ష్యం ఉండేది. సరే, నీకు అది వేరైతేనేగా లక్ష్య సిద్ధి అనేది. ఫలం కూడా నీకు వేరైతేనే నువ్వు పొందిన వాడు అవుతావు. సరే, నీకు వేరేదైతేనే నీకు లక్ష్యం వస్తుంది. ఇట్లా వేరు కాదు అని చెబుతున్నారు స్వామి. సాధించినది మళ్ళా పోతుంది, సాధించిన వాడు పోతున్నాడు. సాధించిన వాడు పోతే జ్ఞానమే రేవిగా. సాధించిన వాడు లేడని తెలియటమే సాధించటం అంటే. సాధించటం అనే మాటకి ఏమని చెబుతున్నారంటే, బ్రహ్మజ్ఞానులందరూ, ద్రష్టలందరూ ఏం చెబుతున్నారంటే, సాధించిన వాడు అనేవాడు, సాధకుడు అనేవాడు, సాధన అనేది స్పష్టంగా అర్థమయ్యేది పోవటం పేరే సాధించటం అంటే. ఎవరైతే సాధన చేస్తున్నారో, దేనికై సాధన చేస్తున్నారో, సాధన ఫలితం ఏదైతే ఉందో ఇవన్నీ వేరు కాదు అని వేరుభావం పోవటం పేరే సాధన. కానీ వేరుభావం పోవటం పేరే సాధన. కానీ వేరుభావాన్ని అర్థం చేసుకోవటమే సాధన. కానీ వేరు లేదని తెలియటమే సాధన. కానీ ఇదంతా లేదు. ఇది పోవటమే, వేరుభావం పోవటం కోసం చేసేది ఆయన పేరు. వేరు భావమే ఉంది అక్కడ, నిజంగా వేరు లేదు, వేరనే విషయమే లేదు, భావం మాత్రమే ఉంది. ఇప్పుడు మన లక్ష్యం ఏదై ఉండాలి? భావాన్ని అర్థం చేసుకోవాలి. అంటే భావము భావకుడు వేరు కాదు. అంటే సాధకుడు, సాధన చేసేవాడు, సాధనము, దీని వైపు దృష్టి పెట్టాలి. అది ఎంత అద్భుతంగా చెబుతున్నారో చూడండి. ఫలితాన్ని ఆశించటం స్వయం కల్పనను. కల్పన ఏమిటి? ఒక లక్ష్యం ఉంది, ఒక మార్గం ఉంది, నేనున్నా అనే ఒక భావం ఏదైతే ఉందో ఈ భావమే కొనసాగుతూ పోతుంది. అంటే ఎప్పటికీ నువ్వు అనుకున్న ఏదో వేరుగా ఉంది అనే ఒక ఫలం ఉందే, అది రాదు. ఫలమే లేదు కదా రావటానికి, వేరే లేదు కదా పొందటానికి, వేరు లేదు కదా నువ్వు నడవటానికి. ఇది కానీ భావంగా ఈ సాధకుడు అనేవాడు కొనసాగుతూనే ఉంటాడు. ఇది సాధకుడు అనే ఏది పోగొట్టుకోవాలో, దేన్ని తెలుసుకోవాలో తెలియకుండా ఉండటం అనే ఒక ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే నేను అనే అహంకారం అదే. ఇక్కడే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, మనం ఒక కోరిక పెట్టుకుని ఒక పూజ చేస్తాం అనుకోండి, ఒక ధ్యానం చేస్తాం అనుకోండి. ఉదాహరణకు దైవాన్ని మనం ఒక కోరిక పెట్టుకొని చేస్తున్నాం కదా. జాగ్రత్తగా చూస్తే అప్పుడు మన మనసులో ఉండేది కోరిక దైవమా ఆలోచిస్తే కోరికే కొనసాగుతుంది. అంతే. ఒకవేళ కోరిక లేకపోతే ఏముంటుంది? అంతే. ఇదే చెప్పేది. సాధకుడు అనేవాడు అర్థమైతే ఇప్పుడంతా పెద్దలందరూ, ముఖ్యంగా తాత్వికులందరూ చెప్పేది సాధకుడిని అర్థం చేసుకోమని. సాధకుడు ఎవరు? ప్రశ్నించేవాడు ఎవరు? ధ్యానం చేసేవాడు ఎవరు? ఇదందే ముఖ్యం. అదే ముఖ్యమైన వాడిని, ఆ మూలాన్నే చూడమని అంటున్నారు. ఫలితం ఎంత ఉన్నతమైనదైనా అది వాంఛారూపమే. జ్ఞానం దేన్నో చేరడానికో, సాధించడానికో, సాక్షాత్కరింప చేసుకోవడానికో కాదు. అదే ఇప్పుడు మనం సాక్షాత్కారం అంటాం.
ఆ ముక్తి అంటాం, దర్శనం అంటాం, జ్ఞానం అంటాం, ఇవేవో పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి. కానీ పేరుంటే, రూపనామాలు ఉన్నాయి అంటే, కోరిక ఉంది అంటే అదే ఉంది. ఇంకా కోరిక కాక ఇంకేముంది? ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఎవరో వచ్చారంటారు, సరే పేరు అడుగుతాం, ఇది అది అలవాటు పెట్టండి, ఎందుకు అని అడుగుతాం. ఎందుకు అని అడిగితే ఉద్దేశం ఏదో ఉందిగా. ఇప్పుడు మనం ఉద్దేశాన్ని అడుగుతున్నాం, వచ్చిన వాడిని అడుగుతున్నాం. ఆ వాడు అనేది ఎవరు? ఉద్దేశము వాడు వేరు కాదు. కోరిక నిజంగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఉన్నదేదో ఉంది రవి గారు, మనసంటూ లేదు. మనసంటూ ఏమిటి అంటే ఉన్నదాని స్థానంలో మరోది రావటమే మనసు అంటే. మనసు అంటే ఉన్నది కాక మరోదేదో ఆ ఎరుకకి కనపడటం. ఎరుకేం కనపడక్కర్లేదు. ఎరుక స్థానంలో మీరు ఎరుగబడేది ఏదో ఉంది మీ మనసులో, దాన్నే మనసు ఉంటారు. ఎరుగుబడేది ఏదిగా ఉందో ఎరుకలో దాన్నే మనసు ఉంటారు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు నాకు కనపడుతున్నారుగా, మీరు నాకు కనపడటం ఎరుకేగా. ఎరుకంటేనే మీరు నాకు కనపడటం కదా. అయితే మీరు నాకు కనపడటం, ఇక్కడ మీరు ఒకటి, కనపడటం ఒకటి ఉంది కదా. మీరు కనపడటం అనే ప్రక్రియ ఇక్కడ నేనుగా ఉంది. ఇంకేముంది? నేననే పరిధి ఏమిటి? ఈ కనపడటం అనే దానికి ఎరుకలో మరేదో కనపడేటప్పుడు ఏర్పడే ఒకానొక పరిధికి నేను అని అంటాం. అదే సాధకుడు అంటే కూడా. సాధకుడు అంటే ఏంటి చెప్పండి? ఒక లక్ష్యం ఉంది, ఒక ఫలం ఉంది, దాంట్లో ఒక విధానం ఉంది అనుకోండి. ఇప్పుడు ఎరుకలో ఏం కనపడుతుంది? విధానమో, లక్ష్యమో, ఫలమో ఏదో కనపడుతుంది కదా. ఆ కనపడేటప్పుడు చూస్తున్నవాడు చూడబడేది ఉంది కదా. ఆ చూస్తున్నది చూడబడేది. చూస్తున్నది ఎవరు? ఎరుక. చూడబడేది ఏదో ఉంది కదా. చూడబడేది లేకపోతే చూచేవాడు లేడు కదా. కానీ ఈ కోరిక ఏం చేసిందంటే చూచేవాడు అనే ఒక భ్రమను కల్పిస్తుంది. నిజంగా అది లేదు. చూచేవాడినే ముందు తెలుసుకోవాలి. చూస్తున్న వస్తువు ఏదో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ చూచేవాడు ఎవరు అని చూస్తే ముందు చూడండి ఏమవుతుందో. చూచేవాడిని చూస్తే ఏమవుతుందండి అంటే, ఇప్పుడు మనం అట్లా చూడం. చూచేవాడిని చూడు, జపించేవాడిని చూడు అని అన్నాం అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూచేవాడిని చూడు అనగానే, ఇప్పుడు నేను ఈ చెట్టును చూస్తున్నాగా, నేను చూచేవాడిని చూడంటే చెట్టును చూస్తున్నదాన్ని చూడమని కదా. వెంటనే మనకి అట్లా చూడకుండా ఏం చేస్తామంటే చెట్టు లేదా అంటే ఈ ప్రపంచం లేదా అంటే ఇదంతా అబద్ధమా, ఇటు సాగుతుంది ఆలోచన. కానీ దీని చూడు ఏం జరుగుతుందో తర్వాత. అది లక్ష్యం. నీ లక్ష్యం తర్వాత. నీ లక్ష్యం ఇప్పుడు ఏమైంది? చూచేవాడిని చూడకుంటాం కాకుండా ఇది ఉందా లేదా అని ముందు నిర్ణయానికి చేయడానికి నువ్వు తయారవుతున్నావు. నీ లక్ష్యం మారిపోయింది, నీ దృష్టి మారిపోయింది. ఇది నిజమా అబద్ధం? అయితే ఇది అబద్ధం అంటారా మీరు? సాధన అబద్ధం అంటారా? ఇప్పుడు వరకు పొందిన వాళ్ళు అబద్ధమా? వాళ్ళు ఎవరు పొందారు కదా, వాళ్ళు అబద్ధమా? సరే, పొందబడింది అబద్ధమా అంటే దైవం లేదనా మీరనేది ఇప్పటి వరకు ఎవరు పొందలేదనా? ముందు ఏమో దైవం లేడనా? అక్కడికి అది. రెండోదేమో ఇప్పటి వరకు పొందారని అంటున్నారు, వాళ్ళు లేరనే. అసలు మీరు అనేది ఏమిటి? నువ్వు ముందు వాడిని చూడు, తర్వాత ఇవన్నీ. ముందు చూచేవాడిని చూడు. జనరల్గా మనసు అది చేయదు. తను దాని నుంచి బయటపడటానికి దొంగ పట్టుకునే ప్రయత్నం చేయడు. ఇటువైపు వెళ్ళిపోదు, సడన్గా స్లిప్ అయిపోతుంది. ఆ స్లిప్ అవ్వకూడదు. లక్ష్య సాధన అయితే ధ్యానం చేసేవాడికి శక్తినిస్తుంది. అంటే ఇక్కడ శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నాడో, ధ్యానం చేసేవాడు ఒకడు ఉన్నాడనేగా. దానికి శక్తినిస్తుంది అంటే అర్థం ఏంటి? ఇంక బలపడుతున్నాడుగా అంటే అట్లా కాదు. లేనివాడు ఉన్నట్టుగా కనపడుతుంది అని వారి ఉద్దేశం. ఒక జ్ఞాని ఎప్పుడు కూడా లక్ష్య సాధన చేస్తున్నవాడు, జపం చేసేవాడు, సాధకుడు ఎవరో ఉన్నారు కదా, వాడు బలపడతాడు అంటే అర్థం ఏమిటి అంటే
అసలు వాళ్ళు లేడని. వేదాంతం అంతా చెప్పేది ముందు అది లేదు. అందుకనే సద్గురుదేవులు అంటారు కదా, నేనెవరో తెలుసుకోవటం కంటే నేను లేనని తెలియటం గొప్పదే. అందుకనే భగవాన్ రమణ మహర్షులు వారు కానీ ఏమంటారంటే, ఇవన్నీ సరే, ఈ దైవం నిజమా కాదా, ఉన్నాడా లేదా, కాదు. ఈ ప్రపంచం నిజమా కాదా, కాదు. చేయటం నిజమా కాదా, కాదు. చేయటం అవసరమా కాదా, కాదు. పొందుతామా లేదా, కాదు. చేస్తున్న వాడిని చూడు. అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మా బంధువులు ఎవరో ఉన్నారు, వాళ్ళు పైన ఉండేవాళ్ళు, వాళ్ళు కింద వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ అన్నదమ్ములో ఎవరో తండ్రో తల్లిలో ఎవరో, వాళ్ళకి ఏదో పైన కావాలి. అది పైన అది ఉందేమో చూడంటారు. ఒక 2 నిమిషాల తర్వాత లేదంటారు. వాళ్ళకి బద్ధకం మరి ఏముందో వాళ్ళ ఉద్దేశంలో అసలు చూడలే. అది ఉందో లేదో వీళ్ళకి తెలుసు, ఉంటే ఉందో లేదో ఏదో, అసలు అక్కడ ఉందో లేదో అది వేరు విషయం. వస్తువు గురించి కాదు ఇప్పుడు ప్రశ్న. వీళ్ళకు ఉంది కావాలని అడుగుతున్నారు, వాడు చూడలేదు. ఏమండి? లేదు. ఆ వస్తువు ఉందో లేదో తెలియదు, కానీ సమాధానం ఏంటి అంటే లేదు అని చెప్పారు. అది మీకు సమాధానం కాదు కదా. 2 నిమిషాల తర్వాత మీరు వెళితే అక్కడే ఉంటుంది అనుకోండి. ఇక గందరగోళ పరిస్థితి. ఇంకొకటి, ఇక రెండో విషయం, సపోజ్ పైన ఎవరు లేరు, అప్పుడు మీరేం చేస్తారు? మీరే వెళ్ళి చూస్తారుగా. సరే మీరు కూడా లేకపోతే, సరే వస్తువే చూసే అవసరం లేకపోతే, ఇప్పుడు ఇక్కడ వస్తువు గురించి కాదు ప్రశ్న, ఈ చూస్తున్న వాడిని చూడు అంటున్నారు. చూస్తున్న వాడిని చూస్తే ఇప్పుడు మీరు లేని వాడికి పని చెప్పరు గారు. ఇక్కడ జరుగుతుంది మనకి ఇన్నాళ్ళు ఈ ధ్యానం పేరుతో, సాధన పేరుతో, శోధన పేరుతో. మళ్ళీ నన్ను కూడా మీరు విమర్శిస్తారు. మీరు కూడా లేదంటున్నారు. నేను లేదంటాం ఉన్నదంటాం నా గురించి మీరు వదిలిపెట్టండి. ఉన్నాడో లేడో మీరు దాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు నిర్ధారణ చేసి, మీకు కదా నిరూపణ కావాలి. నిరూపణ మీకు, ప్రమాణం మీకు, నాకు కాదు. నేనేం చెబితే మీకెందుకు ఉంటాను అంటాను. ఉందనేవాడు ఒకడు, లేదనేవాడు ఒకడు, ఇదంతా అనవసరం అనేవాడు ఒకడు. అది కాదు ప్రశ్న. అనుమానం నేది, ప్రశ్న నేది. ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూచేవాడు అని అంటే, చూచేవాడిని చూడు అని అంటంలో ఎందుకు ఇది చెబుతున్నారు ఎంతసేపు? లేదని ఆయన చెప్పరు. లేదని చెప్పారనుకోండి, మీకున్నది అనుమానమే. ఉంది అన్నారు కదా అని అంటారు. మరి ఇటే సాగు, వాళ్ళు ఉందన్నా వాళ్ళు లేదన్నా. ఎందుకు అంటే, వారు ఉందన్నా, XYZ ఎవరో ఉందన్నా, XYZ ఎవరో లేరన్నా, ఇప్పుడు ఈ ప్రశ్నో లేకపోతే ఈ అనుమానాన్నో ఈ సమాధానాన్నో ఈ విషయాన్నో ఇప్పుడు ప్రస్తుతం చూచేవాడు ఒకడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు కదా. విషయం ఏదైనా, విషయంలో ఏమున్నా, దేనికోసం ఆలోచిస్తున్నా ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా ముందు. అంటే చివరికి విషయం ఏదైనప్పటికీ అది ఎంత గొప్పది అయినప్పటికీ, అది గొప్పది కాకపోయినప్పటికీ కూడా, ఏదున్నప్పటికీ కూడా, మొత్తం మీద చూస్తున్న విషయం ఏదైతే దేన్నైనా దాన్ని చూడు ఫస్ట్. నీకు అర్థమవుతుందా అండి? వారు ఉందంటారు, ఉందని నమ్ముతావు. లేదన్నారు, లేదని అంటావు. అని దాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడుగా. ఇక్కడ ముఖ్యమైనదంటే అదేదో ముఖ్యం కాదు, దేనికి సంబంధించింది కాదు. అది సైన్సా, దైవమా, లేకపోతే ప్రపంచమా, జగత్త, జీవుడా, ఇదంతా కాదు. ముందు ఇక్కడ ఒకడు చూస్తున్నాడు ఈ విషయాన్నంతా, దాన్ని చూడు అని. ఆ ప్రక్రియను చూడమని, చూచేవాడిని చూడమనేది అది. అంతే. దేన్ని అని చెప్పరండి. నువ్వు దేన్ని, అందుకని ఏమన్నారు, ఇదే చివరిలోకి వెళుతున్నా చూడండి. మీరు చిన్నగా పైకి వస్తున్నా కొద్ది ధ్యానం చేసేవాడే ధ్యానం. ఇక్కడ ఏం చేశారు చివరిలో? ఇక్కడ ధ్యానం అని ఒక పేరేమో కానీ చూచేవాడే చూడబడేది. దేని చూస్తున్నాడో, ఇంకో వేదాంతంలో ద్రష్టత్వ దృశ్యం అని అంటారు. అంతేకాదు, చూచేవాడు, ధ్యానం చేసేవాడెవరు? అందుకనే చూచేవాడిని చూడండి. మీరు చూచేవాడిని చూసేయాలనుకోండి, ఇక్కడ చూడండి. నేను ధ్యానం చేస్తున్నా కదా,
చేసే ఉంది, నాకు లక్ష్యం ఉందా, దానికి ఒక ఫలితం ఉందా, ఉంది అనుకున్నాం కదా. చేసేవాడు ఉండగా ఇవన్నీ ఉన్నాయి. అయిందా? చివరికి ఏమవుతుంది? దానికి ఒక ఫలం వస్తుంది. అంటే మీరు ధ్యానాన్ని కనుక్కుంటారు, లేదా దానికి ఏదో ఫలం కనుక్కుంటారు కదా. అదిగానే ఉంది, ఇదిగానే. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఒకవేళ ఏదన్నా వస్తే ఆ ఫలం వచ్చినా, పోనీ ధ్యానాన్ని చూసినా, లేదా మరి ఏదైనా కనుక్కున్న విధానాన్ని కానీ, మార్గాన్ని కానీ, లేదా విషయాన్ని కానీ, ఇవన్నీ పోయేవే అని ఒక మాట చెబుతూ చివరిలో ఏం చెబుతున్నారంటే, ధ్యానం అంటే కాదు, ధ్యానం చేసేవాడు అంటున్నారు కదా. కానీ ఇంత ప్రాసెస్ కాకుండా ధ్యానం చేసేవాడిని నువ్వు చూస్తే నీకు ధ్యానం ఏమిటో అర్థమవుతుంది. ఇది చేయమని ఇదంతా కాకుండా డైరెక్ట్గా చూసేవాడినే చూడు. ఇక్కడ రెండు విషయాలు నేరుగా ధ్యానం చేసేవాడే ధ్యానం అన్నారుగా. నేను మిమ్మల్ని చూస్తున్నాగా, మీరు నేను ఒకటేనా? ఇది ఒకటి, ఇది వ్యావహారికం. ఈ ప్రపంచము, ఈ చూచేవాడు, ఇదొకటి. ఇది కాక ఈ వ్యవహారంలో, జీవనంలో ఇది ఎట్లా ఉంచాలి. ఈ రెండో పార్ట్లో ధ్యానం అంటే కళ్ళు మూసుకొని అంతర్ముఖమయ్యి మనసుతో చేసేదే కదా. ఇది ఇటువైపు. ఒకటేమో జీవనంలో బయటది, ధ్యానంలో మానసికంగా లోపలి కదా. ఇక్కడ నేను మిమ్మల్ని చూస్తున్నా, ఈ మనసులో ధ్యానం పేరుతో లోపలిది చూస్తున్నా. చూచేవాడిని చూస్తే ఇది అది రెండు ఒకసారి అదృశ్యం అవుతాయి. ఇది ధ్యానం అంటే. ధ్యానము అంటే జగత్తు జీవుడు, దైవము జీవుడు, ధ్యానము జీవుడు, చేసేవాడు ధ్యానం. ధ్యానము అనే ఒక అంతిమ ఫలం ఏదైతే ఉందో, అంతిమ ఫలం, ఆ అంతిమ ఫలం ఏదో కాదు, ఈ చేస్తున్న వాటి అంటున్నారు. ఎంత చిత్రంగా ఉందని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రాసెస్లో ధ్యానం చేసేవాడు వేరు, విధానం ఒకటి ఉంది, చివరికి చేశాక ఫలం ఒకటి ఉంది, ఆ తర్వాత ఫలం పొందేవాడు ఒకడున్నాడు. అంటే ఎప్పటికీ ఫలమే. అంతేగా ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో ధ్యానులు ఉన్నారు, ధ్యానం ఉంది, పొందిన వాళ్ళు ఉన్నారుగా. అంటే ఎప్పటికీ ధ్యానమును, ధ్యాన ఫలం, ధ్యానం చేసేవాడు వేరువేరుగానే ఉన్నాయి. ఇక్కడ శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పేది కొత్తది ఏమిటి? కొత్తది అంటే సత్యం ఏమిటి అంటే ఈ చూస్తున్నవాడేట. అందుకని దీనికి సూటి మార్గము అన్నారు. డైరెక్ట్గా ఇంత చేయొద్దు, ఫలము ఇవన్నీ. ఒకవేళ ఉంది అన్నా పోయేది, ఒకవేళ వచ్చేది అన్నా పోయేది, వచ్చింది అన్నా వేరైంది అంటే వస్తుంది పోతుందనే కాదా? వేరైందంటేనే వస్తుంది పోతుంది అని ఉంది. అయిందా? సరే. ఇప్పటిదాకా ఇప్పుడు ఎంతోమంది ఈ లోకంలో ధ్యానం లేరా? ఆ ధ్యాన ఫలాన్ని పొందిన వాళ్ళు లేరా? అంటే ఎప్పటికీ ధ్యానంగానే ఉంది. పొందిన ఫలం పొందిన వాళ్ళు పోయారు, ఉన్నారు, ఏదో ఉంది. ఇది వేరు, అది వేరు, ఇది వేరు, అది పోయిన, అది వేరు, ఇది వేరే కాకుండా జీవనం వేరు, వీడు వేరు, ఈ చూచేది వేరు, చూచేవాడు వేరు. ఇట్లా అనేక రకాల గందరగోళమే తప్పనిచ్చి ఒక అన్నిటినీ కలుపుతూ ఏకత చేస్తున్న ఒక పరమసత్యం అయితే తెలియట్లేదు మనకు. ధ్యానం చేసేవాడే ధ్యానము అంటే ఇక్కడ ఒక అద్భుతమైన పరమసత్యం ఏమిటి అంటే, మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నా, ఎప్పుడో మహర్షులు చేశారు, ఇంకెవరెవరో చేశారు కాదండి. ఈ చేస్తున్నవాడే ధ్యానం అంతే. మీరు ధ్యానం చేయట్లేదు, వాడు ఇంకోటి ఏదో చేస్తున్నారు, మళ్ళీ వేరు అయిపోయింది. ఒకటేమో చేస్తున్న పనులు వేరు అయిపోయినాయి, చేయబడేవాడు వేరు అయిపోయాడు. ఆ తర్వాత ధ్యానం అనే ఒక విధానం, ధ్యానం వేరు అయిపోయింది. జీవనం వేరు, ధ్యానం వేరు. అదే కదా మరి పెద్దలు చెప్పేది, ఆధ్యాత్మిక జీవనమును లౌకిక జీవనం అంటూ రెండు లేవు అంటున్నారు. అలా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు నాకు కనపడుతున్నారు కదా, మీరున్నారు కదా రవి గారు. ఒక క్రియ మీ నుంచి చూస్తున్నవాడు, చేస్తున్నవాడు, మీ పూర్ణత్వం మొత్తం కలిపి ధ్యానం. కానీ మీకు ధ్యానం అంటూ మీరుండి మీరు చేసేది కాదు, మీరుండి మీరు పొందేది కాదు. ఒకవేళ అదే అయితే
ధ్యానం అనే పూర్ణ సత్యం ఎప్పటికీ పూర్ణ సత్యం కాదు. ధ్యానం ఎప్పటికీ కూడా అందరినీ సాక్షి అయిపోతుంది. అది ఒక విధానం అయిపోయింది. ధ్యానం అంటే మీలో ఒకటే, మీలో ఒకటి మీరే అది. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారు, నువ్వు ధ్యానం చేస్తున్నావా, మరేదో చేస్తున్నావా, అది గొప్పదా తక్కువదా, ఇదంతా కాదు. చేస్తున్న వాడిని చూడు. ఇక పేరు పెట్టకు, ఫలానా అని పేరు పెట్టకు. నేను సినిమా చూస్తున్నానా, నేను దైవాన్ని చూస్తున్నానా అంటే ఇది వినటానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు, దేని చూస్తున్నారు కాదు, నువ్వు చూచేవాడిని చూడు, నీ అన్ని గందరగోళాలు సమసిపోతాయి. ఇక్కడ ధ్యానం చేసేవాడే అద్భుతంగా ఉంది. ఇంకా చేయటానికి ధ్యానం చేసేవాడే ధ్యానం అంటే, నిజంగా ధ్యానం చేసేవాడే ధ్యానం అయితే ఇంకేం చేస్తారు రవి గారు? సరే, ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఉంది. అంటే వాళ్ళు చెప్పాలి కాబట్టి, మనం ఆధ్యాత్మికత వేరు లౌకికం వేరు కాదు కదా. అంటే దాన్ని ధ్యానం అనండి, ఏదన్నా జీవనం అనండి, ఏదన్నా ఆధ్యాత్మికత జీవనంలో భాగం అన్నానండి, జీవనం అంతా ఆధ్యాత్మికంలో భాగం అన్నానండి. అభేదం ఏదన్నా ఒకటే అనండి. ఏం రవి గారు? అయినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేసినా ఏం చేస్తున్నట్టు? అది ఒక అత్యుత్తమమైన అది ఒక ఫలం. ఏదన్నా చేయండి, మీరు ఏం చేస్తున్నారు అని కాదు. చేసేవాడే ధ్యానం అయినప్పుడు చేస్తున్నది ఏదైనా ధ్యానమే, చేయబడేది ఏదైనా ధ్యానమే. ఇక ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చే కొత్త పరిణామమే ఉంది, ఫలం లేదు. ఒకవేళ అలా ఉంది అని చేసేటట్టయితే అది సత్యం కానేరదు. రెండోది వచ్చింది పోయేది. రెండోది ఎప్పటికీ అది ఒక విధానంగానే ఉంటుంది. అప్పటికి ధ్యానం ఒక విధానం అయిపోతుంది, జీవనం ఒక విధానం అయిపోతుంది. ఈ రెండు ఒకటి కాదు. ఈ రెండు ఒకటే కానప్పుడు అప్పుడు కూడా పూర్ణం, సత్యం ఎప్పుడు పూర్ణం కాదు. మీరు ఆధ్యాత్మికతని జీవనాన్ని విడగొట్టారంటే అప్పుడు సత్యం ఏకం కానేరదు. నారాయణుడే ఉన్నదంతా ఒకటే అని అన్నారనుకోండి, మీరు నేను అందులో ఒక భాగమే, అప్పుడు ఆయనే అంత. ఇక భేదమే రావటానికి. సత్యం అంటే సమస్తము కలిపి ధ్యానం. చూచేవాడిని చూడు అన్న ఒకటే రవి గారు. మన పంచేంద్రియ జ్ఞానం ఉంది కదా, ఈ పంచేంద్రియ జ్ఞానాల ద్వారా ఏదైతే నిర్వహిస్తుందో, ఆ కార్యం చేస్తుందో డైరెక్ట్ దాన్ని అర్థం చేసుకో, మీకు జ్ఞానం అర్థం. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా, వాడు చదువుకుంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు రా, వాడు ఆడుకుంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు రా, పాటలు వింటున్నాడు. ఇట్లా పంచేంద్రియ జ్ఞానాలుగా తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయిపోయింది కాదా. పంచేంద్రియ జ్ఞానమే పంచేంద్రియ జ్ఞానంగా మారిపోయింది. 5 పనులు అయిపోయింది. కానీ 5 పనులు ఒకదాన్నేగా నిర్వహిస్తున్నది. అది ఆ ఒక్క పనిలోనేగా ఆధ్యాత్మికత అయిన లౌకికమైన ఇది అదేం చూడకండి. అందుకని మీరు ఏమంటున్నారంటే, చూచేవాడిని చూడు అని అంటే ఆ ప్రక్రియని మీరు అర్థం చేసుకుంటే మీకు ధ్యాన పరిష్కారం అవుతుంది. ఇంకా ధ్యానమే అవుతుంది. ధ్యానం చేసేవాడిని చూస్తే ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే, ఒక ధ్యానం చేసేవాడిని అవగాహన చేసుకున్నా చూసుకున్నా ఇంత ప్రక్రియ లేదు. ఇక ఎంత ప్రక్రియ, ఇక ఇన్ని భేదాలే లేవు. అంతే, భేదమే లేదు. ఆ ఎరుక స్థితి ఉంటుంది. ఎరుగుబడేవాడే ఎరిగేది. ఎరుకు లేకుండా ఎరుగుబడేది ఏముంది రవి గారు? నాకు మెలకు వచ్చాయనే అన్నీ తెలిసేది. కాబట్టి అన్నిటికీ కారణం మెలకువే. ధ్యానం కూడా మెలకువలో భాగమేగా, జీవనం మెలకువలో భాగమే. ధ్యానం ఏం లేదు. అక్కడ ఉన్నది మెలకువ. మెలకువ అనే ఒక మూల ప్రక్రియ లేకపోతే ఇవేవి లేవు కదా. మీరు వీటిల్లో మళ్ళీ ఎక్కువ తక్కువలు ఉచ్చనీచాల వీధి భేదం కాకుండా మెలకువలోని ఇవన్నీ అనే ఒక మెలకువను మీరు అర్థం చేసుకుంటే సమస్త జీవనం అర్థమవుతుంది. ఇక భేదమే ఉండదు. అలా శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారంటే, ధ్యానం చేసేవాడే ధ్యానము. అద్భుతంగా ఉంది. ధ్యానం చేసేవాడే ధ్యానము. నేనే ధ్యానం చేస్తున్నవాడే ధ్యానం అని తెలిస్తే ఇంకేముందండి. చేస్తానా ఇక చేస్తానా? పోనీ చేశా అనుకోండి,
పోయేదే వచ్చేదే. అంటే వచ్చే రాకపోకలు కాకుండా ఉన్నదేదో అదే సత్యమైతే, అదే పూర్ణమైతే ఆ ధ్యానానికి అప్పుడు పూర్ణత ఉంది. కానీ అదేదో ఇవాళ కొద్దిసేపు చేశా, పొద్దున ఎంతో ఆనందంగా ఉంది, మళ్ళీ రేపు చేసుకోవాలి, అదే షెడ్యూల్ అయిపోతుంది. ఎప్పుడైతే షెడ్యూల్ అయిపోయిందో పరాయిది అయిపోతుంది. ఎప్పుడు పరాయిది అయిపోతుందో లక్ష్యం అయిపోతుంది. ఎప్పుడైతే లక్ష్యం అయిపోయిందో అప్పుడు ఫలం ఉంటుంది. ఎప్పుడైతే ఫలం ఉంటుందో అది మళ్ళీ రాకపోకల్లో భాగం అవుతుంది. ఎప్పటికీ అది ఒక విధానంగానే మిగిలిపోయింది ఈ సృష్టిలో. అంతా కలిపితేనే ధ్యానం, అంతే. అద్భుతమైన ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఇక్కడ కృష్ణమూర్తి గారు కానీ జ్ఞానులు ఏం చెబుతున్నారంటే, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో నువ్వు నేను వాళ్ళని వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారుగా, వారు చెప్పేది మిమ్మల్ని అర్థం చేసుకోమని కాదు. నేను కదా ధ్యానం చేస్తున్నా, ఆ ధ్యానం చేస్తున్నా నన్నే అర్థం చేసుకో. ధ్యానాన్ని అర్థం చేసుకోవద్దు, నువ్వు ధ్యానాన్ని అర్థం చేసుకోవద్దు, ధ్యానం చేసుకునే విధానాన్ని అర్థం చేసుకోవద్దు, దానికి వచ్చే ఫలాన్ని అర్థం అదంతా కాదు. నేనే కదా ధ్యానం చేస్తాను, ముందు నన్ను నేను తెలుసుకోవాలి. అది హూ యామ్ ఐ ఇంపార్టెంట్ కానీ ఈ ధ్యానం అనేది ఒక పవిత్రమైన పేరు పెట్టి దానికోసం కృషి చేసి అదే నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను కదా ధ్యానం చేస్తున్నా, ధ్యానం చేసామని తెలుసుకుంటే మనం ముందు ఏం చేస్తామంటే ఓ కృష్ణమూర్తి గారిని, ఓ రమణ భగవాన్ని, ఓ సద్గురు శివానంద భగవాన్, వాళ్ళని అర్థం చేసుకున్నావు. వాళ్ళని అర్థం కాదు, నువ్వు కదా ధ్యానం చేస్తున్నావు, నువ్వు కదా నిన్ను నువ్వు అర్థం చేసుకో. చేస్తున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి, దేనికోసం కదా, అది పక్కన పెట్టు, ముందు నేను చూడు. ఇది అర్థమయ్యాక అప్పుడు ఏం చెబుతావో నువ్వే చెప్పు. నేను నిర్ణయించి కాదు, ఒక కృష్ణమూర్తి గారు చెప్పిందో ఒక ఫలానా వ్యక్తి చెప్పింది కాదు. నువ్వు అర్థం చేసుకున్నాక అంతే. ఇక మీరేం చెబుతారు, మీకు ఏ అనుభవాలైనాయి, అనుభవం ఫలం అంటే ఒక్కొక్కరిది ఒకటి. నాకు అది కనపడదు అంటే వాడికి కనపడింది, నాకు కనపడట్లే. పోనీ వాడు కనపడింది ఇప్పుడు ఉందంటే ఇప్పుడు నీకు కనపడుతుంది. ఇప్పుడు మీరు ధ్యానంలో కనపడింది, మీకేం కనపడింది అంటారు, మీ అనుభవం చెబుతున్నారుగా నాకు. ఇప్పుడు ఏం కనపడుతుంది, నేనా అదే? మరి ఏది అది? అది కానీ నువ్వు ఏది కనపడ్డా, నీకేది కనపడ్డా, నీకు ఏ ఫలం వచ్చినా, నేను నిన్ను అడిగినా, నువ్వు నన్ను అడిగినా, ఇప్పుడు ప్రస్తుతం ఎరుకులో ఉన్నది నేను నువ్వే. కాబట్టి ఇది తెలిస్తే మిగిలినవి తర్వాత అని అది ఒక పెద్ద టాపిక్ అడిగారు. ఎట్లుంటాయి కృష్ణమూర్తి గారు చెప్పేవి అంటే, శుద్ధ అద్వైతి జ్ఞాని చెప్పేది ఎట్లుంటుంది అంటే, లివ్ అంటారన్న ప్రశ్నతోనే మొదలు పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఇది వింటే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ధ్యానం కాదా, ఆయన ధ్యానం జోలికి వెళ్ళట్లేదు. ధ్యానం చేస్తే ఏమన్నా రాదా వస్తుందా, అది దాన్ని స్పృశించట్లేదు, దానికి ఫలం లేదా, ఇవన్నీ కాదు. నువ్వు కదా చేస్తున్నావు, ముందు నేను చూసుకో. భగవాన్ రమణ మహర్షులు వారు కూడా ఇదే, ముందు నీ సంగతి చెప్పు. నువ్వు ఫలానా ఇప్పుడు మన అందంగా వారి మీద మీ అభిప్రాయం ఏంటి అని అంటాం. వారు ఎప్పుడు వాడే అభిప్రాయమే, అది అట్లా కాదు కదా. ఇక్కడ శ్రీకృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారంటే, ధ్యానం చేసేవాడే ధ్యానము అంటే ధ్యానం చేసేవాడు రెండు కదా. ఇక ఫలము లక్ష్యము విధానాలు, ధ్యానం చేసేవాడు రెండు ఉన్నాయి కదా, రెండు లేవు. ఇప్పుడు మన మనసులో ఏమని చెప్పండి, ఎవరి మనసులోనే ఉంటుంది? ఇవాళ సమాజంలో వినేది ఏంటి, ఉన్నాయి కదా. ధ్యానం చేసేవాడు ఉందే, ఈ రెండింటి మధ్య భేదం లేదు అని చెబుతున్నారు. అంటే ధ్యానమే ధ్యానం చేసేవాడే ధ్యానం, అట్లాంటి విభజన లేదు అని అన్నారు కదా. మరి మీకు ఎట్లా అర్థమవుతుంది? అందుకని నువ్వేం చేస్తావు, ధ్యానాన్ని చూసి చెప్పారా ఇదని అడగొద్దు కృష్ణమూర్తి గారిని. నువ్వు చూసుకో, అప్పుడు కృష్ణమూర్తి గారు నువ్వు ఏ పేరు చెప్పు నీకు అన్నీ అర్థమవుతుంది. ధ్యానం చేసేవాడు వేరు కాదు అంటంలో దీని అర్థం ఏంటంటే, అట్లాంటి ప్రక్రియ ఒకటి లేదు, ధ్యానం అనే మాట ఇంకా లేదు. మీరు ఏ పేరు పెట్టండి, నువ్వు చూసుకో,
మొత్తం సమస్తం క్లియర్ అయిపోతుంది. ఇది ఒక అద్భుతమైన కృష్ణమూర్తి గారి పాదం. శ్రీ కృష్ణమూర్తి గారి పాదాలకి ప్రణమిలుతూ ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.